హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అయితే అఫీషియల్గా మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జూనియర్ ఇంజనీర్లో సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది మంచి రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే. మీకు జాబ్లో చేరగానే నెలకు 35,000 పైగానే స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఎగ్జామినేషన్ అనేది మన సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేస్తున్నారు. సో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 18థ్ ఏప్రిల్ 2024 అని చెప్పేసి ఇచ్చారు. సో, 18థ్ లోపు అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ చూస్తే టెంటేటివ్ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారు. 4థ్ జూన్ 2024 టు 6థ్ జూన్ 2024 అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఈ డేట్స్‌లో ఎప్పటికప్పుడు కన్ఫర్మ్ అయితే చేయలేదు. మనకు కన్ఫర్మ్ డేట్స్ తర్వాత ఇస్తారు. అండ్ పేపర్ 2 ఎగ్జామినేషన్ టు బి నోటిఫైడ్ లేటర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ హోల్డ్ అన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఫర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ మనం శాలరీ చూడొచ్చు. 35,400 టు 1,12,400 రూపీస్ వరకు మనకు మంత్లీ శాలరీనే ఇంత ఉంటుందన్నమాట. అండ్ మనం ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ కానీ చూస్తే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ 3 ఇయర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అండ్ ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలని మనల్ని అడుగుతున్నారు. సివిల్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్స్లో మనకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. అండ్ ఏజ్ లిమిట్ చూసే వరకు 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అని ఇచ్చారు. ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి వాటిలో పోస్టులు అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఏజ్ లిమిట్ కూడా. అండ్ మనం వేకెన్సీస్ కనుక చూస్తే ఒక్కో డిపార్ట్మెంట్ డిఫరెంట్ పోస్టులకు అయితే మనకు ఇక్కడ ఇచ్చారు. సో, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ డిఫరెంట్ కేటగిరీస్‌కి మనకి ఇక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకు ఇక్కడ ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ మీరు అప్లై చేసుకునే పోస్టులను బట్టి 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్న వాటికైతే 2/8/1994 అండ్ నాట్ లేటర్ దాన్ 1/8/2006 వీటి మధ్య మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి ఈ ఇయర్స్ మధ్య. అండ్ అప్ టు 32 ఇయర్స్ ఉన్న పోస్టులకైతే candidate must have been born not earlier than 1992 and not later than 2006. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసేటప్పుడు మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏదైతే ఉందో అదే ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ చూస్తే మీరు ఈడబ్ల్యూసి కింద ఓబీసీ కింద పెట్టుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్కి సంబంధించింది అయితే రెడీగా పెట్టుకోండి. ఇది యూస్ అవుతుంది తర్వాత అయినా కూడా మీకు. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సిది. సో, ఇక్కడ మనం అప్లికేషన్ ఫీ చూసేసరికి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళైతే పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫీ కెన్ బి పేడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ పేమెంట్ మోడ్ అనమాట. అండ్ వన్స్ కంప్లీట్ అయ్యాక మీకు కంప్లీట్ అయినట్టు మెయిల్ రూపంలో అయితే ఒకటి మెయిల్ వస్తుంది మీకు. అండ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇఫ్ ఎనీ కరెక్షన్స్, మీరు ఏదైనా ఇన్కరెక్ట్ చేసిన అప్లికేషన్లో ఆ అప్లికేషన్ ఫామ్లో కరెక్ట్ చేసుకోవడానికి 22 నుంచి 23 ఏప్రిల్లో 11 లోపు అయితే మీరు అప్లికేషన్ ఫామ్లో కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం సెంటర్స్ చూసేపాటికి మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అండ్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ లొకేషన్స్కి అయితే మనము
మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది దగ్గరగా, ఏ లొకేషన్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అండ్ మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చూస్తే 2 పేపర్స్ ఉంటాయని చెప్తున్నారు. పేపర్ 1లో పార్ట్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అండ్ పార్ట్ 3లో జనరల్ ఇంజనీరింగ్, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించింది. సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, దానికి సంబంధించి అయితే మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పేపర్ 2 చూసుకుంటే జనరల్ ఇంజనీరింగ్, సివిల్ వాళ్ళకు సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఏదో ఒకటి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో మీకు సిలబస్ చూసేసరికి కింద మనకు ఇక్కడ ఇచ్చారు ఇండికేటివ్ సిలబస్ అని చెప్పేసి, ఎక్కడి నుంచి ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాని నుంచి ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. వీ విల్ ప్రొవైడ్ యూ. సో థ్యాంక్ యూ. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.